మన చిన్నప్పుడు పల్లెటూరులో దొరికిన పాలు ఇప్పుడు సిటీలో దొరకటం లేదు. మా ఇంట్లో దీని గురించి మాట్లాడుకుంటున్నప్పుడు కంట్రీ డిలైట్ గురించి తెలిసి ఉన్నత ప్రమాణాలు ఉన్న ల్యాబ్స్ లో టెస్ట్ చేయించి రోజు రిపోర్ట్స్ ని యాప్ లో అప్డేట్ చేస్తారు. వాళ్ళ విధానాలు చూసి సంతృప్తి చెంది ఇలా రికమెండ్ చేస్తున్నాను. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. యూజీసీ గైడ్ లైన్స్ మీద సీఎం రేవంత్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉన్నారు సార్. యూజీసీ నిబంధనల పేరుతో రాష్ట్రాల్లోని యూనివర్సిటీలపై కేంద్రం పెత్తనం చేస్తానంటే చూస్తూ ఊరుకోమని కూడా కేంద్రానికి స్పష్టంగా చెప్పేశారు. సో వీసీలని ఎవరు నియమించాలి అనే దాని మీద కూడా పెద్ద చర్చ జరుగుతోంది సార్. వీసీలను కేంద్రం నియమిస్తే చూస్తూ ఊరుకోమంటూ ఉన్నారు రేవంత్ రెడ్డి. యూజీసీ గైడ్ లైన్స్లో ఒక వీసీల నియామకాలే కాదు, వాస్తవంగా అది ఏంటంటే క్వాలిటీ ఆఫ్ స్టాండర్డ్స్ ప్రొటెక్షన్ అని, అపాయింట్మెంట్ ఆఫ్ అండ్ ప్రమోషన్ ఆఫ్ టీచర్స్ అని, ఇవన్నీ కలిపిన గైడ్ లైన్స్. అందులో అవి అయితే ఇప్పుడు పొలిటికల్ కాంట్రవర్సీ అవుతున్నది వీసీ నియామకం. వాస్తవంగా యూనివర్సిటీస్ అనేది ఎడ్యుకేషన్ అనేది కంకరెంట్ లిస్ట్, ఉమ్మడి జాబితాలో ఉంటుంది. కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వానికి బాధ్యత ఉంటుంది. సెంట్రల్ యూనివర్సిటీస్ ఉంటాయి, వాటి కేంద్ర ప్రభుత్వమే పూర్తిగా నిధులిస్తుంది. స్టేట్ యూనివర్సిటీలో అత్యధిక భాగం దాని ఆర్థిక భారం స్టేట్సే భరిస్తాయి. కొంత డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ద్వారా, కేంద్ర ప్రభుత్వం ద్వారా, మినిస్ట్రీ ఆఫ్ హెచ్ఆర్డీ ద్వారా వస్తాయి. ఉదాహరణకు మా ప్రొఫెసర్ల జీతాలు ఉన్నాయి. ఫస్ట్ టైం పే రివిజన్ అయినప్పుడు కొన్నేళ్ల వరకు ఆ పెరిగిన స్కేల్స్ యూజీసీ ఇస్తుంది, కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. అందువల్ల రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన పాత్రతో కేంద్ర ఆర్థిక సాయంతో విశ్వవిద్యాలయాలు నడుస్తాయి. అందువల్ల స్టేట్ యూనివర్సిటీస్లో అత్యధిక భారము బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాన్ని. అందువల్ల ఆ యూనివర్సిటీ నిర్వహణలో రాష్ట్ర ప్రభుత్వం యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఎంపికలో ఎవరికి అధికారం ఉండాలి అని. వాస్తవంగా రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా సరిగా వైస్ ఛాన్సలర్ నియమిస్తున్నాయా అదొక ప్రశ్నే. ఎందుకంటే ఆ వైస్ ఛాన్సలర్లో ఒక టవరింగ్ ఇంటలెక్చువల్స్ నియమిస్తే ఆ యూనివర్సిటీ పట్ల ఆ మేధావి వర్గంలో కానీ విద్యార్థుల్లో కానీ ఒక స్ఫూర్తి ఉంటుంది. అన్ఫార్చునేట్లీ వైస్ ఛాన్సలర్స్ విత్ ఆనరబుల్ ఎక్సెప్షన్స్ అందరూ అలా నియమించబడ్డారని నేను కామెంట్ చేయడం లేదు, కానీ లార్జ్లీ ఒక ట్రెండ్గా మారిపోయింది. రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా తమకు రాజకీయంగా సన్నిహితంగా ఉన్నవారిని, అట్లీస్ట్ తమకు రాజకీయంగా ఆమోదయోగ్యంగా ఉన్న వారిని వైస్ ఛాన్సలర్ నియమిస్తున్నారు. ఇది దేశమంతటా ఈ ట్రెండ్, ఇక్కడ అక్కడ కాదు. చదువుతోనే సమాజంలో మార్పు సాధ్యమని నమ్మిన వ్యక్తి, మారుమూల గ్రామంలో పుట్టి వేలాది మందిని మేధావులుగా తీర్చిదిద్దిన విద్యావేత్త, మనలో ఒక్కడు మల్క కొమురయ్యకు టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యతగా ఓటేద్దాం, గెలిపిద్దాం. అందువల్ల మేము స్టూడెంట్గా ఉన్నప్పుడు పాటలు పాడేవాళ్ళు. యూనివర్సిటీలు రేయింబవళ్ళు పైరవీకారుల రెస్టారెంట్లుగా మారిపోయాయి అని పాటలు పాడేవారు. సో అందువల్ల ఆ రకంగా పొలిటికల్ ఇంటర్వెన్షన్ ఇన్ అపాయింట్మెంట్ ఆఫ్ వైస్ ఛాన్సలర్స్ అనేది చాలా కాలంగా నడుస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం ఇందుకేం అతీతాలు కాదు. అనేక రాష్ట్రాల్లో ఇంక్లూడింగ్ తెలుగునాట కూడా వైస్ ఛాన్సలర్ నియామకాలు పాలిటిక్స్ అనేది మొదటి నుంచి ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే కేంద్ర ప్రభుత్వం తీసుకున్నది నిర్ణయం ఏంటంటే ఈ వైస్ ఛాన్సలర్ ఎంపికలో గవర్నర్లకు అపరిమితమైన అధికారాలు ఇస్తున్నాయి. గవర్నర్ ఈజ్ టెక్నికల్లీ ద ఛాన్సలర్, కాదని ఎవరు అనడం లేదు. కానీ ఇప్పుడు గవర్నర్ ఛాన్సలర్ మాత్రమే సర్చ్ కమిటీ నియమిస్తాడు. ఆ సర్చ్ కమిటీ చైర్మన్గా గవర్నర్ నామినీయే ఉంటాడు. సో ఆ సర్చ్ కమిటీకి రాష్ట్ర ప్రభుత్వంతో సంబంధం లేదంటే అర్థం ఏంటి? అల్టిమేట్గా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేకుండా, రాష్ట్ర మంత్రిమండలికి సంబంధం లేకుండా గవర్నర్ తన ఇష్టాల రీతిలో వైస్ ఛాన్సలర్ నియమించవచ్చు. తప్పేం లేదు, నిజమే అనుకుందాం. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా రాజకీయ నియామకాలు చేస్తున్నాయి కనుక గవర్నర్లు వచ్చి ప్యూర్లీ అకాడమిక్ కంట్రిబ్యూషన్ ఆధారంగా, వారికి మేధో సంపత్తి ఆధారంగా వివిధ రంగాల నిష్ణాతుల్ని అకాడమిక్ యూనివర్సిటీలకు స్ఫూర్తినిచ్చే వాళ్ళనే నియమిస్తే మనకు అభ్యంతరం లేదు. కానీ నియమిస్తున్నారు. అట్లా గవర్నర్లు చేస్తున్న పనులేంటి? ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల్లో గవర్నర్లు అసెంబ్లీ చేసిన చట్టాలను అడ్డుకుంటారు, మంత్రిమండలి ఆమోదించిన ఉపన్యాసం చదవనంటారు. గవర్నర్లు చేయాల్సినటువంటి పనులు గవర్నర్లు చేయడం లేదు. ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల్లో గవర్నర్లు భారతీయ జనతా పార్టీ కార్యకర్తల కన్నా ఇంకా ఎక్కువ పనిచేస్తున్నారు. ఈ ట్రెండ్ మొదలయ్యాక వైస్ ఛాన్సలర్గా ఎవరిని నియమించుకుంటున్నారు? ఇలా సెంట్రల్ యూనివర్సిటీలో నియమించి చూస్తున్నాం కదా, జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయాలు చూస్తలేమా? బీజేపీ ఐడియాలజికల్ పరివారానికి చెందిన వాళ్ళనే నియమిస్తున్నారు. మరి నియమించేటప్పుడైనా స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తున్నారా?
అది కూడా లేదు. ఇప్పుడు జేఎన్యూకి ఒకప్పుడు టవరింగ్ ఇంటలెక్చువల్స్ దానికి వైస్ ఛాన్సలర్గా ఉండేవాళ్ళు. ఆ స్టేజ్ దాటిపై ఇవాళ పొలిటికల్ అపాయింటీస్ అయ్యేవారు. ఏం జరుగుతుంది దానికి? మీకు ఎమరిటస్ ప్రొఫెసర్ అని ఉంటారు, అంటే రిటైర్ అయినాక కూడా ఒక గౌరవ హోదాలో ఉంటారు. రమీలా థాపర్ ప్రపంచ ప్రఖ్యాత హిస్టారియన్. మీరు వరల్డ్లో ఏ టాప్ యూనివర్సిటీ పోయి హిస్టరీ డిపార్ట్మెంట్ అడగండి, రమీలా థాపర్ హైయెస్ట్ రెస్పెక్ట్ ఉన్న ఇండియన్ హిస్టారియన్. మేబీ బీజేపీ అంగీకరించిన హిస్టారియన్ కావచ్చు, ఆర్ఎస్ఎస్ ఐడియాలజికల్గా ఒప్పుకొని హిస్టారియన్ కావచ్చు, బట్ ఆర్ అకాడమిక్ క్రెడెన్షియల్స్ ఆర్ అన్క్వశ్చనబుల్. ఏం చేసింది ప్రభుత్వం? కొత్త వీసీ వచ్చాక, బీజేపీ నియమించిన వీసీ వచ్చాక రమీలా థాపర్ ప్రొఫెసర్ ఎమరిటస్ కూడా క్వశ్చన్ చేయడం మొదలుపెట్టింది. అసలు రమీలా థాపర్ కావాలనుకుంటే హార్వర్డ్లో ఎమరిటస్ ప్రొఫెసర్ కావచ్చు, ఎంఐటీలకు కావచ్చు, ఎక్కడైనా కావచ్చు. అంత గొప్ప హిస్టారియన్, మామూలు హిస్టారియన్ కాదు. హిస్టరీలో నోబెల్ ప్రైజ్ ఉంటే నోబెల్ ప్రైజ్ వస్తాం మాకు. 90 ఇప్పుడు 90 years దాటింది, ఇప్పుడు కూడా అద్భుతంగా ఉపన్యాసం ఇవ్వగలుగుతుంది. మీరు గూగుల్లో కరెంట్ టాపర్ ఇంటర్వ్యూలు ఉన్నాయి, ఎట్ ద ఏజ్ ఆఫ్ 90 ఇంటర్వ్యూస్. సో అంతటి టాప్ హిస్టరీ. యూ మీ నాట్ అగ్రీ విత్ హర్, నేను కాదని అనడం లేదు. అగ్రీ అవడమా అగ్రీ కాకపోవడం నెక్స్ట్, బట్ వారి కెపాసిటీని మాత్రం క్వశ్చన్ చేయకూడదు కదా. ఆ రంగంలో వారి కంట్రిబ్యూషన్ కూడా క్వశ్చన్ చేయకూడదు. నీకు భిన్నమైన అభిప్రాయాలు ఉండొచ్చు, కాదని అంటలేను. భిన్నమైన అభిప్రాయాలు రాజకీయాల్లో ఉంటాయి కూడా, మేధావుల్లో కూడా ఉంటాయి. కానీ వారి అకాడమిక్ క్రెడెన్షియల్స్ని క్వశ్చన్ చేయకూడదు కదా. అకాడమిక్ క్రెడెన్షియల్స్ కూడా క్వశ్చన్ చేసే స్థాయిలో జేఎన్యూ వైస్ ఛాన్సలర్ బిహేవ్ చేశాడు. ఏం చెప్పమంటే చెప్పండి. వాళ్ళు లెఫ్ట్ హిస్టారియన్స్ అని వాళ్ళ మీద ముద్ర వేయడం. ఒక లెఫ్ట్ హిస్టారియన్ కావచ్చు, అయితే ఒకవేళ ఇప్పుడు మీకు ప్రభాత్ పట్నాయక్ ఉన్నాడు, ఇది రినౌన్ మార్క్సిస్ట్ ఎకనామిస్ట్. రినౌన్ ఆయన కాదని ఎవ్వడూ అనలేడు. ఇది రినౌన్ మార్క్సిస్ట్ ఎకానమిస్టు. సిపిఎం పబ్లికేషన్స్లో ఆయన రెగ్యులర్గా వ్యాసాలు రాస్తాడు. బట్ ఆయన యునైటెడ్ నేషన్స్ గ్లోబల్ ఎకనామిక్ క్రైసిస్ వచ్చినప్పుడు ఎక్స్పర్ట్ కమిటీలో జోసెఫ్ స్టిగ్లిట్జ్, నోబెల్ బహుమతి గ్రహీత అయిన చీఫ్ ఎకానమిస్ట్ వరల్డ్ బ్యాంక్గా పనిచేశాడు. చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ టు ద ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్గా పనిచేశాడు. ఆ జోసెఫ్ స్టిగ్లిట్జ్తో పాటు ప్రభాత్ పట్నాయక్ను కూడా ఒక నిపుణుల బృందంలో యునైటెడ్ నేషన్ నియమించింది. మరి ప్రభాత్ పట్నాయక్ ఎకనామిక్ క్రెడెన్షియల్ క్వశ్చన్ చేయగలమా? ఆయన ఐడియాలజీని క్వశ్చన్ చేయండి, ఆయన ఎకనామిక్ అనాలిసిస్ని క్వశ్చన్ చేయొచ్చు, నేను కాదని అంటలేదు. ఇది నాన్ మార్క్సిస్ట్ ఎకానమిస్ట్, బట్ ఈజ్ కంట్రిబ్యూషన్ టు ద వరల్డ్ ఆఫ్ ఎకనామిక్స్ కెన్ యూ క్వశ్చన్ ఇట్? సో అది ఇక్కడ సమస్య. సమస్య ఏంటి అంటే ఐడియాలజికల్గా కూడా బీజేపీ అయినా ఆర్ఎస్ఎస్ అయినా ఇబ్బందులు లేదు. ఎందుకంటే వాళ్ళ అధికారం ఉన్నప్పుడు వాళ్ళకి అనుకూల వాళ్ళు నియమించుకుంటారు అని అనుకున్నా, వాళ్ళ అనుకూలంలో కూడా టాప్ మోస్ట్ ఇంటలెక్చువల్స్ నియమించండి, అభ్యంతరం లేదు. వండర్ఫుల్ ఇంటలెక్ట్, కనీసం కొంతవరకు అన్యాయం. కానీ అది జరుగుతుందా? అది జరగడం లేదు. తమకు యాక్టివిస్ట్గా పనిచేసిన వాళ్ళను నియమించుకుంటున్నారు. అంటే మరి రాష్ట్ర ప్రభుత్వాలు అభ్యంతరం చెప్పవా? యూనివర్సిటీల భారం మొత్తం రాష్ట్ర ప్రభుత్వాలు 80-90% మోస్తాయి. రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధం లేకుండా కేంద్రం తమ రాజకీయ భావజాలం ఉన్న వ్యక్తుల్ని నియమించుకుంటాం. స్టేట్ యూనివర్సిటీ ఇప్పుడు ఆల్రెడీ సెంట్రల్ యూనివర్సిటీలో నియమించాడు, స్టేట్ యూనివర్సిటీలో కూడా నియమించుకుంటాం అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి అభ్యంతరం చెప్పడంలో ఆశ్చర్యమేముంది?